Let's see how to extract all dates from a file using regular expression. సో ఇక్కడ data.txt అని ఒక ఫైల్ ఉంది కదా. సో దీంట్లో సమ్ డేటా ఉంది విత్ కంటైన్స్ డేట్స్. సో ఇప్పుడు ఈ ఫైల్‌లో ఉన్న డేట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇంపోర్ట్ ఆర్ఈ, దెన్ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని ఫస్ట్ రీడ్ చేసుకుందాం. సో విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఇన్ రీడ్ మోడ్ యాజ్ ఫైల్ అండ్ టెక్స్ట్ అనే వేరియబుల్‌లో ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా రీడ్ చేసుకొని టెక్స్ట్ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్యాటర్న్‌ని ఫైండ్ చేద్దాం. ఇచ్చిన ఫైల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్ ఫార్మాట్స్ ఉన్నాయి. మొత్తం ఫైల్ మొత్తం ఒకే ఫార్మాట్‌లో లేదు డేట్స్ అనేవి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మనం ప్యాటర్న్ కూడా రాయాలి. ఫస్ట్ ఒక డేట్ ఫార్మాట్ తీసుకుందాం. 07/02/2025. సో దీనికి ప్యాటర్న్ రాద్దాం. ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో డిజిట్స్ అంటే /d అండ్ ఎగ్జాక్ట్‌గా 2 ఉండాలి కాబట్టి క్వాంటిఫైయర్‌లో 2 పెట్టాం. సో దిస్ మీన్స్ ఓన్లీ 2 డిజిట్సే ఉండాలి అని. అండ్ ఫాలోడ్ బై స్లాష్ కాబట్టి స్లాష్ ఇచ్చాం అండ్ ముందు ఒక ఎస్కేప్ క్యారెక్టర్ ఇచ్చాము. సో దట్ ఇఫ్ దిస్ స్లాష్ హ్యాస్ ఎనీ స్పెషల్ మీనింగ్ ఇట్ విల్ రిమూవ్ దట్ మీనింగ్. దెన్ అగైన్ 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి /d క్వాంటిఫైయర్ 2 దెన్ స్లాష్ దెన్ 2025 అంటే 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి /d క్వాంటిఫైయర్ 4. సో ఈ డేట్ ఫార్మాట్‌కి మనం ప్యాటర్న్ రాసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ ఈ ఫార్మాట్ ఉన్న డేట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. డేట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు re.findAll అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో దట్ మొత్తం ఫైల్‌లో ఈ ప్యాటర్న్‌లో ఉన్న డేట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. ప్యాటర్న్ కామా టెక్స్ట్. ఇప్పుడు ఈ డేట్స్‌ని ప్రింట్ చేస్తే మనకు ఒక లిస్ట్ ప్రింట్ అయింది. మనం ఇచ్చిన ప్యాటర్న్‌లో ఉన్న ఫార్మాట్ డేట్స్ అన్ని కూడా లిస్ట్‌లో వచ్చేసింది చూసారా? ఇప్పుడు ఇంకొక డేట్ ఫార్మాట్ చూద్దాం. ఫర్ సపోజ్ 15-03-2024. ఈ డేట్ ఫార్మాట్ మనం ముందు తీసుకున్న డేట్ ఫార్మాట్ 2 సిమిలర్‌గానే ఉన్నాయి. బట్ ఓన్లీ సింబల్ అనేది డిఫరెన్స్ రైట్. సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ కాపీ పేస్ట్ చేయొచ్చు. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్లాష్ ఇక్కడ నేను హైఫన్‌ని రీప్లేస్ చేశాను. ఇంకొక డేట్ ఫార్మాట్ చూస్తే మనకి ఇక్కడ డాట్స్ ఉన్నాయి. సో సేమ్ ప్యాటర్న్ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ హైఫన్ మనం ఇక్కడ డాట్‌ని రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు 3 డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్‌కి 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు 3 ప్యాటర్న్స్‌ని మనం కంబైన్ చేయాలి అనుకుంటే వి కెన్ యూజ్ అన్ ఆర్ సింబల్ బిట్వీన్ ఈచ్ ప్యాటర్న్. ఆర్ ఎల్స్ మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఈ 3 ప్యాటర్న్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సేమ్‌గానే ఉన్నాయి. బట్ ఓన్లీ సింబల్స్ అనేవి డిఫరెన్స్ కాబట్టి ఈ 3 సింబల్స్‌ని మనం ఒక క్యారెక్టర్ సెట్‌లో పెట్టొచ్చు. యాజ్ బిలో ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సేమ్ బట్ క్యారెక్టర్ సెట్‌లో నేను అన్ని సింబల్స్ కూడా పెట్టేసాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి 3 డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్ అనేవి కూడా మనకి లిస్ట్‌లో జనరేట్ అయింది చూసారా? సో ఇలా మనం ఎనీథింగ్ యూజింగ్ ప్యాటర్న్స్ ఫైల్‌లో నుంచైనా ఎక్కడి నుంచైనా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. క్లియర్‌గా అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు ఒక టాస్క్. మనకి ఫైల్‌లో ఇంకా 2 డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ డేట్ ఫాలోడ్ బై మంత్ నేమ్ అండ్ ఇయర్ ఫాలోడ్ బై మంత్ అండ్ డేట్. సో ఈ 2 డేట్ ఫార్మాట్స్‌కి ప్యాటర్న్స్ ఎలా రాయొచ్చో నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అయిపోండి.